హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్‌లో మిక్సీలో రుబ్బిన పిండితోటి ఇడ్లీలను మెత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఇడ్లీలను నేను రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రైస్ కుక్కర్లో అయితే మనం 10 మినిట్స్లో మనకి వేడి ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. ఆ ప్రాసెస్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మీరు నేను చెప్పిన పద్ధతిలో కనుక ప్రిపేర్ చేసుకుంటే నిజంగా మనం గ్రైండర్లో రుబ్బినప్పుడు ఎలా అయితే మెత్తగా వస్తాయో అదే విధంగా వస్తాయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ మినపగుళ్ళు యూజ్ చేస్తున్నాను. ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర మినపప్పు తీసుకున్నాను నేను. ఈ మినపప్పుని మనం నానబెట్టుకునేటప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా మెంతులు వేసేసుకొని 2-3 సార్లు పప్పు కడుక్కొని నానబెట్టేసుకోవాలి. ఈ మినపగుళ్ళు ఖచ్చితంగా మీకు 8 గంటలు అనేది నానాలండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 8 అవర్స్ అనేది మనం నానబెట్టుకోవాలి. తర్వాత క్వాంటిటీ వచ్చేసి రవ్వ అనేది మనం 1 కప్పుకి 2 కప్పులు తీసుకోవాలి. నేను 1.5 గ్లాసులు మినపప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల రవ్వని తీసుకుంటున్నాను. మనం ఎప్పుడూ కూడా ఇడ్లీకి వాడేటప్పుడు రవ్వని సన్నగా ఉన్న రవ్వని మాత్రమే వాడుకోవాలి. ఈ విధంగా ఉండాలి రవ్వ. ఈ రవ్వని మనం పప్పు రుబ్బుకునే ముందు 1.5 అవర్ ముందు మీరు నానబెట్టేసుకోవాలి. రవ్వ కూడా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుంటే సరిపోతుంది. 8 గంటల తర్వాత మినపప్పుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. మనం పప్పు మునిగే వరకు వేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మనకి పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. గట్టిగా చేసుకోకూడదు. ఇలా ఉన్నా సరే కొంచెం వాటర్ వేసుకుని మనం పిండి గరిటెతో తీసినప్పుడు గరిటెకి అలా అంటుకుంటూ కాకుండా కింద పడిపోవాలి. ఆ విధంగా లూజ్గా ఉండేలాగా మనం పిండిని రుబ్బుకోవాలి. తర్వాత ముందుగా మనం రవ్వ నానబెట్టుకున్నాం కదా, దీన్ని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న రవ్వని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిలో వేసేసుకుని కలుపుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం కొంచెం వేసుకుంటూ అడుగు నుంచి కలుపుకోండి. మనకి అడుగులో పిండి ఉంటుంది. ఈ రవ్వ పిండి 2 బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా ఉండేలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మీరు నెక్స్ట్ డే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీరు పిండిని ముందు రోజే రుబ్బేసుకుని నైట్ అంతా మీరు పులవబెట్టుకుంటే కనుక కంపల్సరిగా మీకు మిక్సీలో రుబ్బుకున్నా సరే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గానే వస్తాయి. మీరు ఈ విధంగా ఇడ్లీలను ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం రైస్ కుక్కర్ని ఆన్ చేసుకుని మనకి ఇక్కడ ప్లేట్ ఇస్తారు కదా, ప్లేట్ని జల్లెడ లాంటిది రివర్స్లో పెట్టాలి. రివర్స్లో పెట్టేసుకుని రైస్ కుక్కర్లో మనకు ఒక కప్ ఇస్తారు కదా, ఆ కప్పు మెజర్మెంట్ తోటి మనం 2.5 కప్పుల వరకు మీరు వాటర్ వేసుకోవాలి. అంటే జల్లిడి మనకి మునిగిపోయి వాటర్ అనేది అలా పైకి ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకుని మీరు మూత పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు మనం ఇడ్లీ రేకుల్లో పిండిని వేసేసుకుందాము. ఇక్కడ నేను ఇడ్లీ రేకుల్లో ఆయిల్ అప్లై చేయట్లేదండి. నేను ఎప్పుడు ఇడ్లీ వేసిన ఆయిల్ అనేది అప్లై చేయను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఒకసారి కడిగేసుకుంటాను, ఆ తడి మీదే పిండిని వేసేసుకుంటాను. ఇంకొక చిట్కా ఏంటంటే, మీకు ఎప్పుడైనా పిండి కలుపుకునేటప్పుడు మీరు రుబ్బేసుకునేటప్పుడే సాల్ట్ వేసుకోకుండా మనం ఇడ్లీలు వేసే ముందు మీరు సాల్ట్ వేసుకున్నారంటే అది ఎక్కువ మనకి సాల్ట్ అనేది యాడ్ చేయకపోతేనే పొంగడం అనేది జరగదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే చాలాసార్లు పొంగిపోతుంది కదా. మీరు సాల్ట్ వేయకుండా ట్రై చేయండి ఈసారి. ఈ పిండిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని
ఇంకొంచెం లూజ్గా మనం ఈ విధంగా కలిపేసుకుని ఇడ్లీ రేకుల్లోని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఆయిల్ ఏమి అప్లై చేయలేదు. ఈ విధంగా మీరు ఎన్ని రేకులు తీసుకుంటారో వాటిలో ఇలా పిండి వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ కుక్కర్లో వాటర్ అనేది ఇలా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం ఇడ్లీ రేకుల్ని లోపల పెట్టేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మనకి 10 మినిట్స్లో కీప్ వామ్లోకి వచ్చేస్తుంది. వేరొక ఛానల్ కూడా ఉందండి, తెలుగు తోట ఛానల్. ఈ ఛానల్లో 1st to 5th క్లాస్ తెలుగు లెసన్స్ ఏపీ సిలబస్, ఎల్కేజీ టు యూకేజీ కంప్లీట్ సిలబస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇంకా డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. ఈ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీలు ఉడికినాయా లేదా అని తెలియాలంటే మనం వేలుతో పట్టుకున్నప్పుడు వేలికి పిండి అంటుకోకుండా ఉంది అంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. మనం రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి 10 మినిట్స్ తర్వాత కీప్ వామ్లోకి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్ ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఈ ఇడ్లీలను మనం మరీ వేడి మీద తీస్తే మనకి నీట్గా రాదండి షేప్ అనేది. కొంచెం వేడి మీద ఉన్నప్పుడు తీస్తే మనం ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేయకపోయినా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో. సో ఈ విధంగా మీరు నేను చెప్పిన పద్ధతిలో కనుక మిక్సీలో మీరు ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకుంటే మీరు కూడా చాలా సులభంగా ఇంట్లో సాఫ్ట్ ఇడ్లీలను కోవచ్చు. చూస్తున్నారు కదా, నిజంగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి ఎంత స్పాంజీగా కనిపిస్తున్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు వేడి మీద తీసుకోవాలనుకుంటే కనుక ఒక టిప్ చెప్తాను మీకు. మీరు స్పూన్ని వాటర్లో డిప్ చేసి అప్పుడు తీస్తే కనుక అప్పుడు కూడా మీకు ఇలా ఈజీగా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరికైనా ఈ టిప్ కావాలంటే కనుక యూజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది. చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియోని చూస్తూ ఈ సాఫ్ట్ ఇడ్లీని మీ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.